మనోజ్ గుడి ముందు కూర్చొని భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. "అమ్మ, అమ్మ డబ్బులెయ్యండమ్మా, అమ్మ, అమ్మ దక్షిణెయ్యండమ్మా" అని చెప్పేసైతే అందరిని వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. ఇంతలో మీనా అదే గుడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇలా వస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కొక్కరికి డబ్బులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇప్పుడు నన్ను చూసేస్తే నా పరిస్థితి ఏంటి? ఆ బాలుగాడికి కూడా చెప్పేస్తుంది కదా! ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పేసైతే చాలా భయపడిపోతూ తన దగ్గర ఉన్న టవల్‌నయితే తన మొహాన మీద కప్పేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా మనోజ్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఏంటి మొహం కప్పేసుకొని ఉన్నారు? ఎందుకు ఇలా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఎందుకు నన్ను చూసి ఇలా మొహాన్ని ఇంకా దాచేసుకుంటున్నారు అని చెప్పేసైతే ఆ టవల్‌ని పైకి లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మీరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే "అవును నేనే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఇలా భిక్షం ఎత్తుకోవడానికి నీకు సిగ్గుగా లేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం పక్కకు వచ్చేసి "ఏవండీ మీరు అర్జెంట్‌గా గుడికి రండి" అని చెప్పేసైతే బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే "నేనిప్పుడు ఏ గుడికి రాలేను. అయినా ఇప్పుడెందుకు గుడికి చెప్పు, నేను రాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం "మీకు ఒకటి చూపించాలండి. మీ తమ్ముడు ఉన్నాడు కదా మనోజ్, మనోజ్ గుడి దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడండి. ఏంటి అతనికి ఆ పరిస్థితి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి మీనా నువ్వు మాట్లాడుతున్నది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "అవునండి నేను నా కళ్ళారా చూసాను. మనోజ్ ఏమో గుడి ముందు కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు. నాకే చాలా సిగ్గుగా అనిపించింది తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే "సరే, సరే నేను ఇప్పుడే వస్తున్నాను. వాడి సంగతి ఏంటో తేలుస్తాను" అని చెప్పేసైతే మీనా దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు.